యాండి యాండి ఏంటి? మీరు ఆకలికి తట్టుకోలేరని నాకు తెలుసు. ఎవరు చూడకుండా భోజనం ఇక్కడికి తీసుకొచ్చేసేనా? ఎవరు చూడకుండా దొంగతనంగా తీసుకొస్తానంటావు అంటే నా మొహం దొంగ మొహంలో ఉందా? లేదండి. పబ్లిక్ గార్డెన్స్ లో పిక్ పాయింట్ కొట్టేవాళ్ళ ఉన్నానా? కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు దొంగిలించేవాళ్ళ ఉన్నానా? పొలాల్లో మోటార్ చెట్టు పంపు దొబ్బేవాళ్ళ ఉన్నానా? పక్కింటడి బర్రెలు మేకలు కోళ్లు దొబ్బేవాళ్ళ ఉన్నానా? అంతేనా? ఇదే ఇలాగే ఆకలితో ఉన్నప్పుడు కోపం వస్తుంది. మాట్లాడకుండా పడుకోండి. ఏదో జారిపడి అన్నందుకు పెద్ద బిల్డప్. అయ్యయ్యో అమ్మా, ఆకలి దంచేస్తుందే. వీళ్ళు తినలేదు, నన్ను తినలేదే. చేపల పులుసు అంతా వేస్ట్ అయిపోయి ఉంటుంది. అమ్మా అబ్బా అమ్మా. అల్లుడు అల్లుడు ఏంటట? లోపల ఏవి లేపోయేసరికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్టున్నారా? ఆకలి దంచేస్తుందిరా. రారా, ఎవరు చూడకుండా వెళ్ళి తినేసి వచ్చేద్దాం. ఇలా అడుక్కు తినే పనులకి నన్ను పిలవద్దు, నేను రాను. ఏరా, సొంత ఇంట్లో తిండా అడుగు తిన్నట్టరా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? రోషానికి పోవద్దురా, రారా తినేసి వద్దాం. మనిషి అన్నాక ఒక రోషం ఉండాలి. కన్న తల్లిదండ్రులు అక్కడ అన్నం తినకుండా పస్తులు పడుకున్నారు. వాళ్ళ కొడుకైన వాడిని నేను ఎలా తింటాను? నేను నీలాగా కక్కుర్తివాడిని అనుకున్నావా? రేయ్, అన్నం విషయంలో ఎందుకు అలా రెచ్చిపోతున్నావు? ఇలా చూడు, ప్రాణానికి సంబంధించిన విషయంరా. నేను మీ అమ్మ రోజుకి 3 పూట్ల శుభ్రంగా తిరిగి పెరిగాంరా. అనవసరమైన ఆవేశాలకు పోయి మీరు చావకండి, నన్ను చంపకండి రా. నా మాటిన్రా, రారా తినేసి వద్దాం. పడుకుంటావో లేదో? అంటే పడుకుంటావో లేదో? ఏంటి తండ్రికి లాగా ఇడికి కోపం ఎక్కువైంది? ఎంతైనా ఆ బ్లడ్డే కదా. మనమే అనవసరంగా తెలియకుండా ఇంట్లోకి వచ్చి పడ్డాం. సరే, ఏం చేస్తాం, తప్పుతుందా? అమ్మా, ఈరోజు ఆకలితో చావాల్సిందే. అయ్యా, యాండి మీకిష్టమని చేపల పులుసేగా అడిగాను. పోనీ వేరే ఏదైనా వండి తీసుకురానా? ఏ ముందు నీకు ఆకలిగా ఉన్నట్టుంది. మనకి ఆకలి కన్నా గౌరవం ముఖ్యం. ఊరికే నచ్చ పెట్టకుండా వెళ్ళి పడుకో. ఇక ఈ మనిషి నమ్ముకుంటే మన ఆకలి తీరినట్టే. మన దారి మనం వెతుకోవాల్సిందే. అమ్మయ్యా, ఎవరు చూడలేదు. అయ్యో, ఆకలి దంచేస్తోంది. అయ్యో, ఆకలి దంచేస్తోంది. అబ్బా, చేపల పులుసు తినే యోగం కూడా ఉండాలి. ఏం చేస్తాం? అబ్బా, ఏది లక్ష్మిది? లక్ష్మి, ఆహా, బాత్రూమ్కి వెళ్ళిట్టుంది. వచ్చేలోపు చేపల పులుసు ఖాళీ చేయాలి. అబ్బా, ఎంత ఆకలి! గౌరవం ఆకలని చూస్తే చివరికి ఆకలే గెలిచింది. ఓ పట్టు పట్టేద్దాం. ఎవరూ లేవకముందే చేపల పులుసుని సైలెంట్గా కాల్చేసేయాలి.
ఆకలి తెగ దంచేస్తుంది. పీకల దాకా మీకేయాలి. పాపం లక్ష్మి ఆకలికి తట్టుకోలేదు, బాత్రూమ్కి వెళ్ళింది. అయినా లాగించేద్దాం. రుచి. థ్యాంక్ యూ. ఏంటి ఇక్కడ మెత్త మెత్తగా ఉంది? దీన్ని ఎవరైనా పెట్టారా? లక్ష్మి నువ్వు బాత్రూమ్ ఉన్నప్పుడు ఏంటి ఇక్కడ? నేను ఊరికి అనకూడదు, ఫస్ట్ నైట్ లో ఉన్నట్టు. మీకు ఎప్పుడు అదే రంది. తినండి, మెల్లగా తినండి, ముళ్ళు గుచ్చుకుంటుంది. నువ్వు తిను. శక్తి వీడెందుకు వచ్చాడు? మనం ఎందుకు వచ్చాం? వాడు అందుకే వచ్చి ఉంటాడు. పాపం తినివ్వండి, ఆకలితో ఉన్నాడో ఏమో. తినే తినే. పా, ఈ ఇంట్లో గౌరవం గౌరవం అంటూ ఆకలితో చంపేసేటట్టున్నారు. పా. అయ్యయ్యో అమ్మా, కడుపులో తిండి లేపేసరికి నిద్ర కూడా పట్టట్లేదే. అమ్మా. అల్లుడు, ఒరే అల్లుడు, అల్లుడు నిద్రపోయాడా? సరే సరే, ప్రాణం కాపాడుకోవాలంటే ఈడు లేచిలోపు వెళ్ళి తినేసి రావాలి. ఆకలి దంచేస్తుందిరా, ఆకలి దంచేస్తుంది. మంచు ఎర్రగా తీసింది కరీని. ఏదైతే దామని మొత్తం గిన్నెలన్నీ ఖాళీ చేయాల్సిందే. ఎవరు లేరు. ఊరుకోండి. తమ్ముడు బావి ఇంట్లోంచి తరివేసినా సరే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకునైనా బతుకుతాను. అందుకని కడుపు మార్చుకుంటానా? అయ్యో, మనం వాడికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతామేమో. మెక్కటానికి వచ్చాడు. ఉండు, ఒక పట్టు పట్టేస్తా. కౌరవులు శకునికి ఒక్క మెతికే వేసినట్టు ఒక్క మెతికే ఉంచారు. ఈ ఒక్క మెతుకుతో కడుపెలా నిండుద్ది? సర్లే, కనీసం చేప మొక్కలన్నీ తిని కడుపు నింపుకుంటాను. ఇందులో ఏముంది? అయ్యో, వాసన చూడ్డానికి కూడా చాలదుగా. మొత్తం నాకేశారు. ఊరు తిండిపోతులారా, ఎవరు చేసుంటారు ఈ పని? మన కుటుంబంలో అందరూ రోషగాళ్లే. వాళ్ళు తినడానికి ఛాన్సే లేదు. అర్థం కావట్లేదే. నువ్వా? మరి మంచం మీద ఎవరు? దిండు మా దిండా సెటప్ చేసి వచ్చాను. ఇక్కడేం చేస్తున్నావురా? భోన్ చేస్తున్నా. నువ్వొక్కడవా? ఊరి పడుద్దాయి, మొత్తం తినేసావా? కనీసం మావయ్యకి కొంచెమే ఉంచుదాం అనిపించలేదా? మావయ్య, అనవసరంగా నన్ను తిట్టుకో. అన్నం అంతా నేనే తినేలేదు. నాకంటే ముందు ఎవరో ఇద్దరు ముగ్గురు తిన్నారు. ఇద్దరు ముగ్గురా? పట్టేస్తా, ఇప్పుడే పట్టేస్తా. తలుపులేండి వేసాడ్రా. వెయ్యిరా లైట్. మావయ్య, మనకు రూపాయి టన్. రెండిద్దరు. నాకే కాస్త అవమానంగా ఉంది. నాకంతకన్నా అవమానంగా ఉందిరా. సొంత ఇంట్లోనే దొంగతనంగా ఆనందం తినడం ఇక్కడే చూస్తున్నాను. గౌరవం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబమే దొంగల కుటుంబం అయిపోయింది. అక్క, నీకేమైంది? నువ్వైనా నాలా ఉంటావనుకున్నాను. తిండి దగ్గర దొరికిపోయేవే. పోరా పిచ్చి సన్నాసి. కమ్ హియర్. మీరు చాలా రోషగాలు కదా, ఏంటి ఎలా వచ్చారు? నీళ్ళ కోసం వచ్చా. నీళ్ల కోసమా? మీసంలో ముళ్ళంటుకుంది నీళ్ల కోసం వచ్చావని అబద్ధం చెప్తారా? పెద్ద మనుషులు చేసే పనేనా? ఏదో నా తోడబుట్టిందొకటి ఇంట్లో ఉందని ఉంటున్నా. లేకపోతే ఇలాంటి చీపైన కొంపలోంచి ఎప్పుడో పారిపోయేవాణ్ణి. పిచ్చుకు 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 పిచ్చుక? ఇదేదో కొత్త పదంలా ఉందే. తప్పు చేసిన పెద్ద మనుషులందరూ ఇలాగే పిచ్చుకు పిచ్చుక అంటారా? అంటే మీ గౌరవం అంతా ఇంతేనా? ఏమయ్యా చలపతి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడే మేస్త్రి.
అతను చచ్చిందే ఇంకా మనకు అర్థం కాకుండా ఉంది. అతనితో పనిచేసిన రామస్వామి కూడా అలాగే చచ్చిపోయాడు. అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందా? ఎంతమంది చచ్చిపోయినా కుటుంబానికి 50,000 లక్ష రూపాయలు అంతున్నాయి కదా. ఎవరి గురించిరా అనేది? ఆ మలేషియా వాళ్ళ గురించేనా? అవును. దేవుడా, మా అమ్మ కోరుకున్నట్టుగా ఈ ఇంటికి నేను కోడలు అవ్వాలి. ఏంటండి, ఏమైంది? నీతో ఏం చెప్పాను? దీన్ని ఇంట్లో రానివ్వదని చెప్పానా? సక్రమ కొన కొడుకుని చెడగొడుతుంది. తల్లి బుద్ధే దీనికి వచ్చింది. అయ్యో యాండి, నాకేం చెప్పొద్దు. నన్ను మీరు అనుకున్నట్టు ఏం జరగదు. రారా అంటే నాన్న నేను చెప్పేది లక్ష్మి, నేను ప్రాణాలతో ఉండాలంటే అది ఇంట్లో ఉండకూడదు. యాండి, మంజు, మంజు, ఏంటమ్మా ఈ టైంలో ఎక్కడికి బయలుదేరావు? అత్తయ్య, ఎప్పుడు మావయ్య ఆయన ప్రాణాలతో ఉండాలంటే నన్నింట్లోంచి బయటకు పంపించమన్నారో, ఇక నేను ఇక్కడ ఉండకూడదు. మా మావయ్య 100 ఏళ్ళు చల్లగా ఉండాలత్తయ్య. ఆయన ఎంత నవ్వుతూ నవ్విస్తూ చిన్నపిల్లాళ్ళ ప్రవర్తించినా మీ అమ్మ వల్ల కలిగిన వేదన అవమానాన్ని ఆయన ఇంకా మర్చిపోలేదు. అందుకే అలా మాట్లాడారు. అత్తయ్య, మావయ్య అనుకున్నట్టు నేను తప్పు చేసే అమ్మాయిని కాను. నాకు తెలుసు నువ్వు శక్తి రూమ్కి ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు. కానీ మీ అమ్మ విషయంలో మాత్రం నేను మీ మావయ్యని ఒప్పించలేకపోతున్నానమ్మా. అత్తయ్య, మీ అబ్బాయి మీద ఆశపడి మాత్రమే నేను ఇక్కడికి రాలేదు. నేను పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ తల్లి పాలు ఇచ్చి పెంచిందో లేదో నాకు తెలియదు, కానీ మేనమామ మీద ప్రేమ పెరిగేలా పెంచింది. 20 సంవత్సరాలుగా మా అమ్మ కారుస్తున్న కన్నీటికి విమోచన కలగాలనే నేను ఇక్కడికి వచ్చాను. వస్తాను అత్తయ్య. మంజు, చెప్పేది వినమ్మా. పొద్దున్నే వెళ్దు గాని. ఇప్పుడే వెళ్ళిపోతాను. శక్తి, అమ్మా మంజుకు తోడేళ్ళు. అలాగే అమ్మా. నా జీవితాంతో నువ్వు తోడుగా ఉండగలవా బావా? ఉండలేవు కదా, నేనే వెళ్తాను. మంజు, మంజు, ఏమైందమ్మా ఈ టైంలో వచ్చా? ఉండు మీనాక్షి, ఎందుకు టెన్షన్ పెడతావు? ఏమైందమ్మా? మావి ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను నాన్న. నేనెంత ట్రై చేసినా కూడా మావికి మన మీద ఉన్న కోపం తగ్గలేదు. మీ అత్తయ్య కూడా నువ్వంటే ఇష్టం లేదా అమ్మా?
అత్తయ్య చాలా మంచిదమ్మా. మీనాక్షి, మీ అన్నయ్య కోపం వస్తే మీ వదిన ఏం చేయగలుగుతుంది చెప్పు. చాలా కష్టాలు పడ్డావా? నేనెంత కష్టపడ్డా మావ ఇంట్లో ఉన్నన్నాళ్ళు నేను పడ్డ సంతోషం చాలమ్మా. బాధపడకు. ఎంత మీ అమ్మ నాతో వచ్చేసిన మహారాణిలా చూసుకున్నా నేను మా అన్నయ్యకి ద్రోహం చేశాను అంటూనే ఉండేది. మీ అమ్మ గర్భంతో ఉన్నప్పుడు కూడా తనకి ఆడపిల్లై పుట్టాలని దేవుణ్ణి వేడుకునేదమ్మా. ఎందుకంటే తనతో తెచ్చిన పుట్టింటి ఐశ్వర్యం తిరిగి నీతో పంపించాలనే మీ అమ్మ లక్ష్యం. బాధపడకమ్మా. ఏది ఏమైనా నిన్ను మా అన్నయ్య ఇంటికి కోడలుగా పంపిస్తాను. ఇది నేను చనిపోయేలాగా జరుగుతుంది. అయ్యా ఆంజనేయ స్వామి, ఏదో వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మా బావ మనసు మార్చి వాళ్ళిద్దరినీ ఒకటిగా చేర్చావంటే మా కుటుంబం ఎంతో సంతోషపడుతుంది. అందుకు నువ్వే దిక్కు ఆంజనేయ. అరే మావా, ఒక ఆట వేసుకుందామని చూస్తున్నాను. అక్కడేద్దామా లేక ఇక్కడేద్దామా? ఏవయ్యా? రేయ్, ఎవడ్రా గొట్టంగాడు? ఏంటో ఇది? గుళ్ళోకి చెప్పులతో వస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఆంజనేయ స్వామి గుడయ్యా. అయితే ఏంటంట? వస్తే నీ ఆంజనేయుడు ఏమైనా కళ్ళు తోడేస్తాడా? రేయ్, దేవుడితో ఆటలాడకండ్రా, తప్పురా, కళ్ళు పోతాయి. సరేరా, ఇప్పుడు మేము నిన్నెత్తి కింద పడేసి 4 ఉతుకుతాం. మీ ఆంజనేయుడు వచ్చి కాపాడమని చూద్దాం. రేయ్, అలా మాట్లాడకండ్రా. నీ బావే నిన్ను ఎప్పుడు ఇంట్లోంచి తరివేద్దామా అని చూస్తున్నాడు. కిరణాయాల నీకెందుకురా ఊరు గొడవలో? రేయ్, నోటుకొచ్చినట్టు మాట్లాడకండ్రా. నోరొక్కటే కాదురా, చెయ్యి కూడా మాట్లాడుద్ది. ఏంట్రా రక్తం వచ్చేలా కొట్టారు? రక్తం వచ్చిందిగా, నీ ఆంజనేయుడేడి? పేలవరా ఆంజనేయుడిని, పేలవరా పేలవరా. ఏయ్, పేలవరా నీ ఆంజనేయుడిని. ఏంట్రా, నేనేమన్నానరా నన్ను కొడుతున్నారు? కొట్టడంతోనే సరిపెట్టి వెళ్తున్నావు, దాన్ని సంతోషపడరా అనాథ యాదవా. రే, మీరు నన్ను తిట్టండి కొట్టండి, కానీ అనాథాన్ని మాత్రం అనకండ్రా. అక్కింట్లో ఓసి ఫుడ్ తినే యదవని అనాథ అనక ఇంకేమంటారా అనాథ యదవా. పోవయ్యా. చక్రపాణి, ఏంట్రా అక్కడ కూర్చున్నావు? రా, భోంచెద్దువు గనివి. నాకు ఆకలిగా లేదక్క, తర్వాత తింటాను. ఏంట్రా తర్వాత తినేది? ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటాగా. రా, తిందు గనివి. చక్రపాణి తమ్ముడు, ఏంట్రా ముఖమంతా రక్తం? ఏం లేదక్క. ఏంట్రా ఏం లేదంటావు? ఆ విధంగా మొహం నిండా దెబ్బలు కనపడుతుంటే ఏయ్, ఏం జరిగింది? అక్కని అడుగుతున్నానుగా, ఏం జరిగిందో చెప్పు. అక్క, నన్ను కొట్టారు. కొట్టారా? ఎవర్రా నిన్ను కొట్టింది? గుళ్ళోకి చెప్పులేసుకొచ్చారు. ఎందుకన్నా చెప్పులేసుకొచ్చారని అడిగాను, వాళ్ళకి కోపం వచ్చింది, కొట్టారు. సరే, ఇది మనలోనే ఉన్నాయి, బావగారితో చెప్పుకో. ఆయన కోపం వచ్చి వెళ్ళి వాళ్ళని 4 ఉతికినా ఉతుకుతారు. లక్ష్మి, ఏంటి అక్క తమ్ముళ్ళిద్దరు కలిసి మీటింగ్ పెట్టారు? అది దొడ్డు వైపు. ఏంట్రా ముఖం నిండా రక్తం పరకలు? కింద పడ్డా. కింద పడ్డావా? కింద పడే లెవెల్కి వీడేం కష్టపడుతున్నాడే? మా తమ్ముడేం కింద పడిపోలేదు. గుళ్ళోకి ఎవరో 4 చెప్పులేసుకుని వస్తే వాళ్ళని అడిగించేసరికి వాళ్ళు కొట్టారట. కొట్టారా? అదెందుకు దాయటం? చెప్పినా ఏం ప్రయోజనం? వాడికి ఏదైనా అయితే అడిగేవాళ్ళు ఎవరు? బావా, 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 వద్దు బావా. ఎవరా నా బామ్మర్లు చెయ్యేసింది?
ఏమైంది నాన్న? మీ మావయ్యని పట్టుకుని కొట్టారు. మావయ్యని కొట్టారా? మా మావయ్యని కొడతారా? ఆంజనేయ ఆంజనేయ